జై శ్రీరామ్ అండి. నాకు మొన్న యూట్యూబర్ వైష్ణవిది చూసిన తర్వాత ఒకటి అనిపించింది. అంటే ఇంట్లో రియల్ ఇన్సిడెంట్స్ని కూడా వీళ్ళు యూట్యూబ్లో పెట్టడం వల్ల జనాలందరూ కూడా ఏమనుకుంటారంటే వీళ్ళు కావాలని చేస్తున్నారేమో, వీళ్ళు ప్రాంక్ వీడియోస్ లాగా ప్లాన్ చేసి చేస్తున్నారేమో. సో ఇది రియల్ అయ్యి ఉండదులే, ఏదో జనాలకి అట్రాక్షన్ కోసమో, వ్యూస్ కోసమో, లేకపోతే ఇంకా దేనికోసమో ఇలా నటిస్తున్నారు అని చెప్పి జనాలు కూడా ఇష్టపడి వాళ్ళు ఎలా నటిస్తారో చూద్దాం, ఎలా చేస్తున్నారో చూద్దాం అని ఇష్టపడి చూస్తుంటారు అనమాట. సో వాటి బేస్డ్ ఇంకా ఈ లచ్చక్క వాళ్ళు వీళ్ళు కూడా ఆ టైపే. ఇప్పుడు వైష్ణవిది ఎలా అయితే నీకు ఎఫ్ఐఆర్ ఉందా, నువ్వు ఎందుకు ఫోన్ లాక్ తీయట్లేవు, నువ్వు ఫోన్ ఎందుకు నాకు ఇవ్వట్లేవు, స్టార్టింగ్లో ఇచ్చినావు ఇప్పుడు నాకు ఎందుకు ఇవ్వట్లేదు, సో నాతో మాట్లాడట్లేదు, నేను తినట్లేదు, నా స్కానింగ్ రిపోర్ట్స్ ఇవి, నేను ప్రెగ్నెంట్ని, సో ఇలాంటివి ఏవైతే పర్సనల్ విషయాలు అలా ఉంటాయో అవి ప్రైవేట్గా చెప్తుంటే కూడా మనకేమనిపిస్తుంది అంటే ఓకే వీళ్ళు ఏదన్నా మామూలుగా చేస్తున్నారేమోలే ప్రాంక్ వీడియోస్ జనాల మీద, జనాలకు ఇంట్రెస్ట్ ఉండి చూస్తారు కాబట్టి చూస్తున్నారేమో అని మనందరికీ కూడా అనిపిస్తుందా అనిపించదా చెప్పండి? అలానే అనుకుంటాం కదా. సో అది ఈమెది చూసేదాకా నిజంగా అది రియల్ లైఫ్లో ఇన్సిడెంట్, ఆమెని కావాలని చంపించి వదిలించుకోవడం కోసం వీడి నాటకాలు ఆడాడు అని చెప్పి ఎప్పుడు తెలిసింది మనకి? ఆమె ఇంకెప్పుడైతే లోకం వదిలేసి వెళ్ళిపోయిందో ఇంకా ఆ తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అందరు బయటికి చెప్పారో, వాడు కూడా నిజం ఒప్పుకొని పోలీసులకు లొంగిపోయాడో, సో అప్పుడు మనకి ఓహో ఇదంతా డ్రామా కాదు, ఇది నిజాన్ని ఆ అమ్మాయి వీడియోగా తీసి పెట్టింది అనేది మనకు అర్థమైందనమాట. సో ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే నెక్స్ట్ అలా ఎవరో ఒకళ్ళని బలి తీసుకోవడము, లేకపోతే నరకం చూపించడము వీళ్ళ విషయంలో కూడా జరగొచ్చేమో అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు కూడా ఇదే ప్రాంక్ వీడియోస్ అన్నట్టుగా వీళ్ళు బిహేవ్ చేయడము, భార్యను కొట్టడము, భార్యను తన్నడము, లేకపోతే భార్య మీద చేతులు లేపడము, లేకపోతే భర్తని భార్య కొట్టడము, మీ అందరూ ఇంట్లో వాళ్ళందరూ కలిసి మూకుమ్మడిగా దాడి చేయడము, ఇల్లు వదిలేసి వెళ్ళిపోవడము, సూసైడ్ అటెంప్ట్లు చేసుకోవడము, ఇలాంటివన్నీ కూడా వీళ్ళ దాంట్లో కూడా జరిగాయి. సో ఇప్పుడు మనందరం చూసే జనాలు ఏదో మాట వరుసకి చూస్తున్నట్టు కాకుండా ఒకళ్ళ విషయంలో ఆల్రెడీ జరిగింది, వైష్ణవి విషయంలో ఆల్రెడీ జరిగింది. మనందరికీ గుండెలు పగిలిపోయినాయి, చాలా బాధ అనిపించింది. అరే కడుపుతో ఉన్న పిల్ల ఎందుకు ఇలా చేసుకుందని మనకే అనిపించింది, సో చూసే జనాలకే అనిపించింది. అదే విషయం వీళ్ళ దాంట్లో రిపీట్ కాకుండా ఉండాలంటే జనాలు ఏం చేయాలంటే, ఇప్పుడు ఉంటుంది కదా ఎలా అంటే మానవ హక్కుల సంఘాలు ఇలాంటివి ఉంటారు కదా, సంఘంకి సంబంధించిన వాళ్ళ సొంతంగా ఒక డెసిషన్ తీసుకొని వీళ్ళ కుటుంబం మీద కేసు అనేది ఫైల్ చేయాలి. అలా ఫైల్ చేసి ఇదిగోండి ఇలా హెరాస్ చేస్తున్నారు ఆడవాళ్ళని, లేదంటే ఇంట్లో ఆడవాళ్ళు ఇట్లా మగవాళ్ళని హెరాస్ చేస్తున్నారు, పసిపిల్లల విషయంలో కూడా వీళ్ళు ఇలాగా చేస్తున్నారు. యాక్చువల్గా పసిపిల్లలకి మైనర్ సెక్షన్స్ ఏవో ఉంటాయి కదా, సో అవి మనకి అందులో నాలెడ్జ్ లేకపోబట్టి మనకి తెలీదు. కొన్ని మానవ హక్కుల సంఘాలు, పిల్లలకి చైల్డ్ కేర్ వాళ్ళందరూ కూడా కొంచెం ముందుకొచ్చి వీళ్ళు పసిపిల్లలతో నాటకాలు ఆడుతున్నారు, ఏమీ తెలియని ఊహ తెలియని పిల్లలతోటి వీళ్ళు మా పిల్ల తప్పిపోయింది, పిల్లని ఎత్తకెళ్ళారు, ఇలాంటి వీడియోస్ పెడుతున్నారు కాబట్టి వీళ్ళ మీద కేసు అనేది ఫైల్ చేసి వీళ్ళ మీద చట్టపరంగా శిక్షలు అనేవి తీసుకోవాలి అని నేనైతే నిజంగా అడుగుతున్నానండి. ఎవరైనా మనకు తెలిసిన సర్కిల్లోనో మన వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సర్కిల్లోనో ముందస్తు జాగ్రత్త, వాళ్ళ కుటుంబం కోసమే, ఇదేమి మనం సొంతంగా ఏదో చేయాలనే కాదు, వాళ్ళ కుటుంబంలో మళ్ళీ ఇలాగ వైష్ణవికి సంబంధించిన ఇబ్బందులు అనేవి ఎవరికి కావద్దు. అందులోనూ వీళ్ళు ఎలా ఇంటర్ఫియర్ అవుతున్నారంటే పసిపిల్లల్ని కూడా తీసుకొస్తున్నారు. చైల్డ్ ప్రొటెక్షన్ వాళ్ళు ఏదో ఉంటాయి కదా సంఘాలు, హక్కులు ఇలాంటివి ఉంటాయి కదా, నాకు పూర్తిగా తెలియదండి, అందుకే నేను డెప్త్గా వెళ్ళలేకపోతున్నాను. సో వాళ్ళన్నా ముందుకొచ్చి మీరు మీ సొంత పిల్లలతోటి ఎందుకు ఇలా డ్రామాస్ ప్లే చేస్తున్నారు, ఎందుకు ఇలా కావాలని నాటకాలు ఆడుతున్నారు, ఒకవేళ ఇదంతా నిజమైతే ఆ పిల్లల ప్రొటెక్షన్ మీరు చేయలేకపోతే మాకు అప్పగించండి, మేము చూసుకుంటామని డిమాండ్ చేసేటట్టు రావాలి. వీళ్ళని ఖచ్చితంగా వీళ్ళకి మీద చట్టపరంగా చర్య అయితే తీసుకోవాలండి. అది నేనైతే డిమాండ్ చేస్తున్నాను. చట్టపరంగా వీళ్ళ కుటుంబం మీద చర్య అయితే తీసుకోవాలి. ఏంది నాటకాలు రోజు రోజు ఈ నాటకాలు ఏంటి అసలు?
ఒకరోజు పిల్లని ఎత్తకపోయారని చెప్తారు, ఒకరోజు ఏమో పిల్లని తల్లొదిలేసి వెళ్ళిపోయిందని చెప్తారు, ఇంకో రోజు పిల్లని ఎవరికో ఇచ్చేసాను, దత్తతకి ఇచ్చేసాను, వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళకి ఇచ్చేసానని చెప్తారు, ఇంకో రోజు ఏమో నా పిల్లల్ని నాకుదే అంటే తల్లి పర్మిషన్ లేకుండానే పిల్లల్ని తీసుకెళ్ళి దత్తతకి ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారా, అలా తీసుకునే వాళ్ళు కూడా ఉంటారా? అంటే ఏమనుకొని వీళ్ళు జనాల దగ్గర ఇంత డ్రామాలు ప్లే చేస్తున్నట్టు, ఒకరోజు కాకపోతే ఇంకొక రోజు, ఇంకో రోజు కాకపోతే ఇంకో రోజు మారతారేమో అని చూస్తుంటే రోజు రోజుకి ఎంత నీచంగా తయారవుతున్నారంటే అంత నీచంగా తయారవుతున్నారు వీళ్ళు. పసిపిల్లలతోటి డ్రామాస్ ఏంటండి? పసిపిల్లల్ని ఎవరికో ఇచ్చేసానని తల్లికి తెలియకుండానే ఇచ్చేసి వచ్చామని చెప్తారు. 2-3 రోజులు మళ్ళీ దాని మీద కాలర్ పట్టుకొని నా బిడ్డను ఎవరికి ఇచ్చావని ఈమె శోకాలు పెట్టేస్తుంటుంది. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ బిడ్డను వెనక్కి తీసుకొని వచ్చి ఈ బిడ్డ మా బిడ్డ కాదు అని చెప్పి ఒక తమ్నెయిల్ పెడతారు. ఏమనుకుంటున్నారు? జనాల ఫీలింగ్స్ తోటి ఆటలాడుకుంటున్నారా, లేకపోతే మీ ఇంట్లో ఆడే రొటీన్ డ్రామాస్ జనాల్లోకి వదిలేస్తున్నారా? అసలు నిజంగా చెప్తున్నానండి, ఇలాంటి వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు అయితే తీసుకోవాల్సిందే. అది నేననే కాదు, చూసే జనాలందరూ కూడా అదే మొత్తుకుంటున్నారు. ఎవరైనా చర్యలు తీసుకునే వాళ్ళు చూడండి, వాళ్ళ వీడియోస్లోకే వెళ్ళండి, వాళ్ళ వీడియోస్ని ఓపెన్ చేయండి, కింద కామెంట్ సెక్షన్ చూడండి. ఒక 200 కామెంట్లు ఉంటే అందులో 190 కామెంట్స్ కూడా వీళ్ళని తిడుతూనే పెడతారు. ఎందుకంటే వీళ్ళు చేసే డ్రామాస్ ఆ రేంజ్లో ఉంటాయి. ఇంతకుముందన్నా ఓకే, సరే పెళ్లి విషయంలోనో లేకపోతే ప్రెగ్నెన్సీ విషయంలోనో డ్రామాలు ఆడుతున్నారులే, అది పెద్దవాళ్ళది కాబట్టి అది ఓకే. ఎందుకు ఇప్పుడు ముక్కు పచ్చలారని పసి కందుల మీద కూడా వీళ్ళు డ్రామాలు ప్లే చేస్తుంటే ఎలా ఊరుకుంటారండి? ఎలా ఊరుకుంటారు? ఊరుకోకూడదు కదా, చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు వీళ్ళని చూసి ఇంకొక నలుగురు కూడా తయారవుతారు కదా. అలా తయారవుతే ఇంకేంటి, యూట్యూబ్ మొత్తం ఇంత దరిద్రంగా తయారవుతుంది. సోషల్ మీడియా అంటే అది ఏమంటారు, మంచికి వాడుకోవడానికి కాకుండా వాళ్ళ పర్సనల్గా ఎంత చెడైనా చూపించుకోవచ్చు అన్నట్టు తయారవుతుంది సోషల్ మీడియా ఈ రోజుల్లో. అరే ఇంట్లో అసలు ఏంటి ఆ డ్రామాస్ ఏంటి? ఆ పిల్లలతో డ్రామాలు ఏంటండి? సరే పెద్ద పెద్ద విషయాలు, పెద్దవాళ్ళకి సంబంధించిన విషయాలు అంటే వాళ్ళ కర్మకు వాళ్ళని వదిలేద్దాం. ఎందుకంటే ఇంకా అది వాళ్ళు మారు, వాళ్ళ బతుకులు అంతే అని మనం ఫిక్స్ అవ్వచ్చు. అరే చిన్న పిల్లల మీద కూడా ఎత్తకెళ్ళి ఒకరోజు దత్తత ఇచ్చా అంటారు, ఒకరోజు దొంగలు ఎత్తకెళ్ళారంటారు, మళ్ళీ పోలీసులకి కంప్లైంట్ ఇచ్చింది లేదు, ఏమీ లేదు. ఏంటి పసిపిల్లల మీద ఏంటి? 2 పిల్లలు పుట్టారని చెప్తారు, పుట్టిన పిల్లల్లో ఒకళ్ళనే చూపిస్తారు, ఇంకొకళ్ళని చూపించరు. ఎవరన్నా నెగిటివ్గా ఒక వీడియో చేయంగానే వీళ్ళ కోపాలు వచ్చేసి జనాల మీద కామెంట్స్ అనే పేరుతోటి ఎవరైతే వీడియో తీస్తారో వాళ్ళని తిడుతూ ఉంటారు. ఇదిగోండి కడుపు లేదా, కడుపు అన్నారు, కడుపు లేదన్నారు, కడుపు వచ్చింది, మళ్ళీ ఆ తర్వాత పిల్లలు లేవన్నారు, పిల్లలు వచ్చారు, ఇప్పుడేమో వేరే వాళ్ళ దగ్గర నుంచి అద్దెకి తీసుకొస్తున్నా అని మాట్లాడుతున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి మీరు చేసే శకలు ఎలా ఉంటే యువతల వాళ్ళు అనకేం చేస్తారు? మీరు కరెక్ట్గా ఉంటే యువతల వాళ్ళు ఎవరు అనరు. మీరు కదా ఆ పిల్లల్ని దత్తకిచ్చేసాము, అట్లా ఇచ్చేసాము, ఇట్లా ఇచ్చేసాము అని మాట్లాడుతుంది. మీలాంటి వాళ్ళే ఉంటారు. మరి మీరు అడుగుతున్నారు కదా జనాల్ని, మీరు అమ్ముతారేమో పిల్లల్ని, మీరు ఇచ్చేస్తారేమో పిల్లల్ని అట్లా అని చెప్పేసి. మరి నువ్వు ఇచ్చింది ఏంటి? మొన్న వేరే వాళ్ళకి దత్తత ఇచ్చేసా అని వీడియో పెట్టింది మీరే. మరి మీలాంటి వాళ్ళే ఇలా చేస్తారు. జనాల్ని అనొద్దు. జనాలు కానీ మిగతా క్రియేటర్స్ని కానీ అనాల్సిన పని లేదు మీకు. మీరు చేసే వేషాలే ఇవి. అద్దెకి తీసుకొచ్చారు, మీరు అద్దెకి ఇచ్చారా అంటే మరి నువ్వేం చేసావు? 4 రోజులకి దత్తత వేరే వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఇచ్చేస్తారా? ఆయనకి ఊరుకుంటారా? పిల్లలు లేని వాళ్ళ మీద కూడా మీరు ఈ సెటైర్స్, ఈ జోక్స్ ఏంటి? పిల్లలు లేని వాళ్ళు దత్తత తీసుకున్నారు, బంగారంలాగా చూసుకుంటారంట, మంచిగా చూసుకుంటారంట అని వీడియో తీశారు. ఎవరిని హర్ట్ చేయడానికి అది? మరి దత్తత తీసుకున్న వాళ్ళు మీ పిల్లని మీ బిడ్డని మీకు ఎలా ఇచ్చేశారు? ఇవ్వరు కదా, వాళ్ళ దగ్గరే ఉంచుకుంటారు కదా. అంటే ఏంటి మీ డ్రామా? అసలు మీరు ఇంకొకళ్ళని సైకలాజికల్గా దెబ్బతీయడానికి మీరెవరు? మీరు మొన్న అన్నదేంది, పిల్లలు లేని వాళ్ళకి ఇచ్చేసాను, చాలా బాగా చూసుకుంటారంట అని చెప్పి వాళ్ళతోటని, జనాలతోటని ఈరోజు మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చారంటే వాళ్ళ ఏదైతే ప్రేమ ఉందో ఆ ప్రేమతోటి మీరు ఆడుకున్నట్టే కదా. మీరేమో పత్తిత్తులు, చూసే జనాలు, చెప్పే జనాలేమో వెర్రి బాగులోళ్ళు. ఏం మాట్లాడుతున్నారు అసలు? అరే రోజుకొక వీడియో పసిగుడ్డులను అడ్డం పెట్టుకొని తీయడానికి సిగ్గు అనిపించట్లేదా మీకు? ఏ మాత్రం సిగ్గున్నా కడుపున పుట్టిన బిడ్డల మీద ఇలాంటి వీడియోస్ చెయ్యరు. నిజంగా చెప్తున్నా అండి, ఎవరైనా మానవ హక్కుల సంఘాలు, చైల్డ్ కేర్ వెల్ఫేర్ వాళ్ళు ఎవరన్నా ఉంటే వీళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోండి. ఇలాంటి వాళ్ళకి ఒక్కసారి బుద్ధి వస్తే ఇంకా జీవితంలో అలాంటి వీడియోస్ చెయ్యాలి అన్న ఆలోచన ఉన్నోళ్ళు కూడా వెనక్కి తగ్గుతారు. నిజంగా అండి, చాలా తప్పిది.
అరే కడుపున పుట్టిన చిన్న పసిగుడ్డు మీద కూడా ఇలాంటి వీడియోస్ ఏంటండి? ఇంకేం దొరకలేదా వాళ్ళకి వీడియోస్ చేయడానికి? ఏది గుడ్ కంటెంట్ అనేది దొరకలేదా? ఇంత బ్యాడ్ కంటెంట్ అనేది తీసుకుంటున్నారు. ఏం చెప్దామని జనాలకి? మీరు కూడా ఇలాంటి దరిద్రపు కొట్టి వీడియోస్ చేయండి, మీ కుటుంబంలో కూడా పిల్లలు ఉంటే ఇలా చేసుకోండి, మీకు వ్యూస్ బాగా వస్తాయని చెప్తున్నారా? లేకపోతే ఏం చేస్తున్నారు? లేకపోతే ఫ్యూచర్లో ఆ వైష్ణవి పరిస్థితి ఇంకెవరికైనా రావాలా? అరే కొంచెం ఆలోచన అనేది లేకుండా ఇష్టం వచ్చినట్టు అడ్డగోలుగా వీడియోస్ తీసి యూట్యూబ్ ఉంది కదా అని పెట్టేయడమే. ఇంకా అసలు అలా చర్యలు తీసుకుంటేనే వీళ్ళకి బుద్ధి వస్తుందండి. దయచేసి నా రిక్వెస్ట్ అండి, మీలో ఎవరైనా మీకు సంబంధించి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు స్వచ్ఛందంగా బయటకు వచ్చి నిజంగా ఇలాంటి వాళ్ళకి పనిష్ చేయండి. పనిష్ చేస్తే యూట్యూబ్లో ఇలాంటి వీడియోస్ చేసే వాళ్ళకి బుద్ధి వచ్చుద్ది. చిన్న పిల్లలు పసిగుడ్డ అనేది కూడా చూడకుండా అడ్డదిడ్డమైన వీడియోస్ చేస్తున్నారు వాళ్ళని అడ్డం పెట్టుకొని. సో అలాంటి వాళ్ళందరికీ బుద్ధి రావాలంటే ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు ముందుకైతే రావాలండి. నేను కోరుకునేది ఈ వీడియో ద్వారా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ముందుకు వచ్చి ఇలాంటి ఆగడాలకు అడ్డుకట్ట వేయండి. నా వైపు నుంచి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఈ వీడియోని మ్యాక్సిమం తెలిసిన వాళ్ళకి, అలా ఎవరైనా చేయగలిగే వాళ్ళకి ఈ వీడియోని పంపించండి. కనీసం విన్న తర్వాత వాళ్ళు కనీసం ఆ ఛానల్ని అబ్జర్వ్ చేసి వాళ్ళు ఏం చేస్తున్నారో చూసి దానికి తగ్గట్టు చట్టపరంగా చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంది. కాబట్టి అలాంటి వాళ్ళకి దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి. నా వైపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్. సో దయచేసి ఇలాంటి వాళ్ళు యూట్యూబ్లో పెరగకుండా చెయ్యాలి అనేది నా ఉద్దేశం అండి. సో ఈరోజు వీడియో అయితే ఇదే. మీ అందరికీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టేయండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.